షూరు చేసుకుందాం. ముచ్చట్లు షూరు. హే భగవాన్, ఈ లోకము ఎటు పోతున్నది? రామచంద్ర ప్రభు, ఈ కలికాలంలా మనుషుల మెదళ్ళు ఏంది సామి గిట్ల మారిపోతున్నాయి? శివ 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 శివ, ఏంది నాకు ఈ శిక్ష? ఈ ముచ్చట నా నోటితోని నేను చెప్పనుగాక అని గట్టిగా అనుకున్నా, కానీ చెప్పక తప్పుతలేదు. అసలు ఏందో చూడాలి. మీరు చూడాలంటే ఒక అక్క కాడికి పోవాలి. పాండ్రి మరి పోదాం. ఆగో, గీ అక్కగారు కరెంటు స్తంభం మీద నిలబడ్డది కదా, చూస్తుర్రా? అయ్యయ్యో పాపం, ఈమెకెంత కట్టం వచ్చిందో. పెన్మిటే సతాయిస్తుండో లేకుంటే అత్తమామలే గోసబుచ్చుకుంటుర్రో. పాపం కరెంటు స్తంభం ఎక్కి తీగలను పట్టుకుంటుంది అని అనుకునేరు. కాదు కాదు, ఈమె కథనే అలాగు. ఆయనకిద్దరు సినిమా లేక ఈమెది ఆమెకిద్దరు స్టోరీ. రామ రామ. ముచ్చట ఏంటంటే, ఈ మేడం గారిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్. ఈమెకు ఎన్నడో లగ్గమైంది, 3 పొరాలు కూడా ఉన్నారు. అయితే ఈ నడమ ఏదో దూర సుట్రపోంతో సాయత పట్టిందోల్లా. అవసరమా? ఇంటైనకి ఎరికైంది. ఆయన తిట్టిండు, గుణం మార్చుకోవే లేకుంటే నన్నన్న ఇడిచిపెట్టు అని అన్నాడు. కానీ ఈ మేడం గారేమో నువ్వు కావాలి వాడు కావాలి, అందరం కలిసి ఒక్కింట్లోనే ఉండాలి అని చెప్పుకొచ్చిందట. చెప్పుర్రి కథ ఎట్లున్నది. ఇట్లా అన్నాక పెనిమిడికి ఎంత బీపీ లేచిందో ఏం పాడో పాటు. అయినా ఆ మనిషి కోపం అనుకున్నాడట. నాతో ప్రాబ్లం అయితే నేనే ఇడిచిపెట్టిపోతా పాటు అన్నాడట. కథమిగ ఈమె బొల్ల ఏడిచింది. రోడ్డు మీదకి రయ్య ఉరికింది. కరెంటు స్తంభం ఎక్కి నాకు పెనిమిటి కావాలి, ప్రియుడు కావాలి, ముగ్గురం కలిసే ఉంటాం, లేకుంటే నేను చత్తా అని గిట్లా నిరసన చేసిందోళ్ళ. ఇక ఊరి జనాలు కరెంటును బంద్ చేపించి ఆమెను నెమ్మదిగా కిందికి దింపే ఉపాయం చేసిర్రు, ఏదో పుదరికిచ్చుకుంటా. అటెన్క స్టోరీ ఏమైందో నాకు తెలియదు, నన్ను అడగద్దు. గిట్లా అయిపోయిందల్లా జమానా. రామ రామా అన్నట్టు చెప్పుడు మర్చిన. అసలైతే ఈ ముచ్చట నిన్ననే చెప్పేద్దుండే, టైము లేకుండే. సరే, ఇలా బరాబర్ చెప్పాలని డిసైడ్ అయినా. ఇంతకు ముచ్చట ఏంటిదో తెలవాలనంటే మనం మైబాద్ జిల్లా కే సముద్రం కాడికి పోవాలి. ఎందుకంటారా? ఆడ బాయి దవ్వుతున్నారు వాళ్ళ వెనక చీర ఏమైందో చూడాలి. మీరు చూడుండ్రి. అయ్యయ్యయ్యో పాపం, ఇగో వీళ్ళ అవస్థ చూడురల్లా. పగోనికి కూడా రానే రావద్దు. అయితే వీళ్ళు పొలం బాయి తవ్వుతున్నారోల్లా. అట్లా తవ్వుతా అంటే అడుగుల రాయొచ్చింది. అదేం రాయో చూద్దామని లోపల దిగిర్రు. గాచారంకున్న వాడెత్తు అప్పుడే బాయిలా మట్టి కూలింది. వాళ్ళ దిగబడ్డారు. ఇగ మెస్లొచ్చులేదు, ఆగ మెస్లొచ్చులేదు. నరకం అంటే నరకమే పోండ్రి. పాపం గిలగిల కొట్టుకున్నారోల్లా. ఊరి జనాలు, పోలీసులు అందరు వచ్చిర్రు. వాళ్ళు కాపాడేందుకు మస్తు తనలాడిర్రు. కొంచెం అటు ఇటు అయితే మట్టి కూరి వీళ్ళని కప్పుతుంది. ఎట్లా చేయాలి, ఏం చేయాలనో సమజేగాలే. అగో చూడుండ్రి వీళ్ళ తనలాట. ఇప్పుడు మిషన్ అడిగితే భూమి వైబ్రేషన్ వచ్చి కూలుతుంది. ఇంకా ఇక లాస్ట్ కు ఎట్లనో గట్ల ఉపాయం చేసి వీళ్ళని బయటికి తీసిరోల్లా. అగో నిజంగా వీళ్ళు ఇంకో జన్మెత్తిర్రనే అనుకోవాలి. వీళ్ళని కాపాడిన వాళ్ళను ఎంత తారీఫు చేసినా తక్కువనే కదా. ఏ మాట కామాటేనోళ్ళ. సినిమాలల్లా హీరోలు చేసే ఫైటింగులు, జంపింగులు ఇవన్నీ కంప్యూటర్లలోనే తీస్తారట కదా. అంతేనా? అంత గ్రాఫిక్స్ అయినట, లేకుంటే హీరోకు డూప్లికేట్ని పెట్టి కానిస్తారట. పేరు పరపతి, ఫ్యాన్స్ ఏమో హీరోకు, కష్టమేమో డూప్లికేట్కు. అంతటా గట్లనే ఉంటుంది కదా. కానీ ఒక హీరో ఉన్నాడోలా ఒరిజినల్గా కొన్ని సాహసాలు చేసే యుగురం పెట్టుకున్నాడు. అటెన్కి ఏమైందంటే చూడాలి చూడురి. డ్రైవింగ్ చేస్తున్న హీరోను ఏర్పాటు చేసిర్రా. అజితు తమిళనాడులా పెద్ద తోపు హీరో. మన తెలుగోళ్ళకు కూడా బాగానే ఎరికే. అయితే ఈయనది ఒక కొత్త సినిమా హత్తాంది. అలా ఫైటింగ్ సీన్ ఉన్నదట. ఒకల్ని జీబుల పక్క పొంట కూసబెట్టుకొని స్పీడ్ గా పోవాలి. లెక్కకైతే గిసాంటి సీన్లు డూప్లికేట్ యాక్టర్లతో చేయిస్తారు. అయితే అజిత్ ఉండే కాడ ఉండడు కదా. నేనే ఎత్తా డూప్లికేట్ ఎందుకు అని ముంగట పడ్డాడు. అగో నడుపుతాన్నాడు చూడుర్రి. ఏమైందో ఎరికేనా? ఇప్పుడు బయట నుంచి తీసిన వీడియో చూడుర్రి.
అయ్యయ్యయ్యో బోల్తా పడ్డది కాదు, సినిమాల సీన్ కాదు, నిజంగానే పడిపోయిందోల్లా. మరి అందులో ఉన్న అజిత్ పరిస్థితి ఏంది కావచ్చు? గిట్లనే అందరికి గజ్జుమన్నది, కానీ చిన్న చిన్న దెబ్బలు తాకినాయట గంతే. పక్క ఆయనకు కూడా ఇగో గీరుకొని పోయిందంట. కానీ ఇక్కడ చూడుండ్రి, జీపు బ్యాలెన్స్ తప్పుడుతోనే పక్క ఆయనకు ధైర్యం చెప్పుకుంటా మరి కంట్రోల్లోకి తెచ్చుకుంటుండు. అయినా కంట్రోల్ కాలే. చూసిన రానోళ్ళ ఒరిజినల్ ఫీట్లుంటే ఇగో ఇట్లుంటాయి. ఏమో అనుకుంటాం గానీ సినిమాలు తీసుడు కూడా పానాలను పనంగా పెట్టుడే, అంతే కదా. ఈడ అజిత్ ను కూడా మెచ్చుకోవాల్సిందే. ఏదో డూప్లికేట్లను పెట్టి మామ అనిపించాలి అని అనుకోకుండా ఇగో ఇసోంటి సాహసాలు నేనే చేస్తా అని ముంగట పట్టడంటే గ్రేటే కదా. యావన్ మందికి తెలియజేయున్నది ఏమనగా, ఇప్పుడు మన ముచ్చట్లల్లా చిన్నపాటి చిట్కు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లుంటాయి. ఈ వీడియోలు మా వాట్సాప్లలో ఆల్రెడీ వచ్చే ఉంటాయి తీయమ్మా అని అనుకుంటున్నారా? అరే ఈ ముచ్చట్లు మన స్టైల్లో చెప్పుకుంటే జబర్దస్త్ ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు చూసేయండి. గిదేగా ముచ్చట. కొందరిది ఎట్లుంటదంటే గోడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకుంటారు. అయ్యో ఈడ సైకిల్ అనే రోడ్డు మీద వస్తుండా, అసలైతే కుక్క ఎంబడి పడుతుంది. ఈయన భయపడి సైకిల్ ను నడి రోడ్డు మీదనే ఆపేయండు. కుక్క సైడ్కి పోయింది. అప్పుడే అదే రోడ్డు మీదకి వెళ్ళి కార్ వస్తుంది. సైకిల్ ఆగుడుతోనే సడన్ బ్రేక్ వేసిండు. ఇక కారునికి బీపీ లేచింది. సైకిల్ ఒకటి దర్శిండు. మరి ఆయన ఊకుంటాడా? కారం దగ్గర వేయండు, అద్దాలు వలిగినాయి. తర్వాత సీన్ అంతా మీరే చూడాలి, ఇక చెప్పుడు నాతో కాదు. కానీ ఓసిని చూసిర్రా అనుల్లా, చిన్నగా చిన్నగా ఎంత పెద్దగా అయిందో లడాయి. పానాల మీదకి వచ్చింది కదా. ఆ కారుని బీపీకున్న వాడెత్తు. పాపం ఆ సైకిల్ అయిన గుద్దనే గుద్దిండు, ఎగిరి పడ్డాడు. అసలు ఈ లొల్లికి అంతటికి కారణం ఇగో ఈ కుక్క. చేసిందంతా అది చేసింది, సైడ్కి పోయి చిత్రం చూస్తుంది. ఏమనాలి దీన్ని? కానీ ఎంత ఘోరం వల్ల మనుషులకు గింతగనం బీపీలు ఎందుకు కావచ్చు? చూసి చూడనట్టు పోతే ఏమైతుంది? ఇద్దరికి కోపాలే. ఎవరో ఒకరు సారీ చెప్పుకుంటే లొల్లి ఆడనే ఒడుసు, ఎవరితో వాళ్ళు. ఇప్పుడు చూడు ఏమైందో కథ. ధూమ్ ధామ్ ముచ్చట ఇవన్నట్ల ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.